అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇహలోకపు మేలైన అంటే ఇహలోకంలో మంచి జరిగిన, పరలోకం శుభమైన, ఇవన్నీ సృష్టికర్త అయిన అల్లాహు ఆధీనంలో మాత్రమే ఉంటాయని ఒక నిజమైన విశ్వాస యొక్క దృఢంగా నమ్ముతాడు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా వేడుకునేవారు: ఓ అల్లా, నా కొరకు ధర్మాన్ని సవ్యంగా ఉంచు, ఎందుకంటే నా వ్యవహారాలు చక్కబడేది దీని మూలంగానే. ఓ అల్లా, నా కోసం నా ప్రపంచాన్ని సజావుగా ఉంచు, ఎందుకంటే నా జీవితం దానిపైనే ఆధారపడి ఉంది. నా కోసం పరలోకాన్ని చక్కదిద్దు, ఎందుకంటే నేను మరలిపోవాల్సింది దాని వైపుకే. నా జీవితాన్ని మంచి పనుల వృద్ధికి మూల కారణంగా మలచు, ఇంకా మరణాన్ని అన్ని రకాల చెడుగుడుల నుండి ముక్తిదాయినిగా చేయి. ఆమీన్ యా రబ్బుల్ ఆమీన్. అయితే సోదర సోదరీమణులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా వేడుకునేవారు. మనం ఏం చేస్తున్నాము? మనం ఇహలోక జీవితానికి అలవాటు పడ్డాము. పరలోకం ఉన్నది అన్నది కూడా మర్చిపోయే రకంగా ఈ యొక్క సమాజంలో చాలామంది ఉన్నారు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎప్పటికైనా మనం పరలోకం వైపు మరలి వెళ్ళవలసిందే. కాబట్టి మనం అక్కడి కోసం అల్లా సుబ్హానతాలాని మనం ఎప్పుడూ వేడుకుంటూ ఉండాలి. కాబట్టి మనం సోదర సోదరీమణులారా, రోజుకి 5 పూటలు నమాజ్ చేయాలి. ఎప్పటికీ చెడు మాట్లాడకుండా, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మన వల్ల ఒకరికి హాని కలగకుండా ఉండేటట్టు ప్రయత్నించాలి. కాబట్టి సోదర సోదరీమణులారా, చెప్పింది విని ఆచరించడానికి ప్రయత్నించండి. నా వల్ల ఒక్కరు మారినా కూడా నేను సంతోషిస్తాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ నా నుండి